ఈ రోజున మనం కన్నీరు రెండవ భాగంలోనికి వెళ్దాం. ఫస్ట్ భాగం అయింది, రెండవ భాగంలోనికి వెళ్దాం. కన్నీరు మానవుని యొక్క అవయములలో నుండి, చాలా అవయములలో నుండి నీరు అనేది వస్తుంది. కానీ కన్నీరు అనేది కళ్ళల్లో నుంచి వచ్చేదానిని కన్నీరు అంటారు. ఈ యొక్క కన్నీరు సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ కన్నీరు యొక్క లక్షణముల గురించి తెలుసుకుందాం. కన్నీరు యొక్క లక్షణము గురించి తెలుసుకుందాం, ఎలా ఉంటుంది అనేది. పోస్ట్ అండి, తేదీ సోమవారం 2005/7/20 మాట్లాడుతున్నాను. కన్నీరు 1 వేడిగా ఉంటుంది. దాని లక్షణం ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది. 2 జిగిరిగా ఉంటుంది. 3 ఉప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఉప్పగా ఉంటుంది 3వది. 4వది చిక్కగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? చిక్కగా ఉంటుంది. 5వ లక్షణం కూడా చూసినప్పుడు దాని కలరు వేరేగా ఉంటుంది. కూని వాటరు కలర్స్ వేరేగా ఉంటుంది. అలాగే ఉప్పు నీరుకి ఈ యొక్క కన్నీరుకి కలర్ వేరుగా ఉంటుంది, అంత చూసేటువంటి జ్ఞానం ఉన్నవారు. అయితే ఇక్కడ వేడిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? మీరు ఎప్పుడైనా దీనికోసం డాక్టర్ల దగ్గరకో పరిశోధకుల దగ్గరకో పరిగెట్టే అవసరం లేదు, కానీ ఇలా చూస్తే ఇది వేడిగా ఉంటుంది. అయితే ఇది రెండోది ఎలా ఉంటుందంటే జిగిరిగా ఉంటుందండి. జిగిరి అంటే తెలుసు కదండి, జిగిరిగా ఉంటుంది. 3వది ఎలా ఉంటుంది అంటే నాలుగుకి ఉప్పగా ఉంటుంది. నోటికి ఇది కన్నీరు తగిలినప్పుడు మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, ఏమి పెద్ద ప్రమాదం ఏమి ఉండదండి, ఆరోగ్యానికి అసలే రోగం ఉండదు. ఉప్పుగా ఉంటుంది. 3వది ఎలా ఉంటుందండి? ఉప్పగా ఉంటుంది. 4వది ఎలా ఉంటుంది? చిక్కగా ఉంటుంది. ఎలా చిక్కగా ఉంటుంది అంటే నీరు కంటే కొంచెం చిక్కగా ఉంటుంది. మనం ఫిల్టర్ వాటరు లేకపోతే అనేక వాటర్లు తాగుతాం కదండి, పల్సటి వాటర్ తాగుతాం కదా, దాని మీద ఇది చిక్కగా ఉంటుంది. మీకు కలర్ కూడా చెప్పాను, ఒక్కొక్క వాటరు ఒక్కొక్క కలర్లో ఉంటుంది. మీరు బయట వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సముద్రం వాటర్ ఒకలా ఉంటుంది, గోదావరి వాటర్ ఒకలా ఉంటుంది, వర్షం వాటర్ ఒకలా ఉంటుంది. ఇలాగే మానవుని యొక్క కన్నీరు యొక్క లక్షణములు ఈ విధంగా ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, వేడిగా ఉంటుంది, జిగిరిగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. కలర్ కూడా వేడిగా ఉంటుంది. ఇక లక్షణముల గురించి 2వ భాగంలో చెప్తున్నాను. ఈ యొక్క సాధారణంగా ఒక సంటి బిడ్డకి ఒక కన్నీరు వచ్చినప్పుడు తన తల్లి చాలా ఇదిగా ఏడ్చినప్పుడు వస్తున్నాను అని చెప్పి తన పనులు పూర్తి చేసుకుని వచ్చినంత మాత్రాన్ని ఊరుకోదు. కానీ ఎప్పుడైతే తన రొమ్మున తన బిడ్డను పెట్టి పాలు ఇస్తుందో ఆ చంటి బిడ్డకి, అప్పుడు ఆ వేడుపు అనేది ఆగిపోద్ది. ఎందుకంటే అలాగే మీలో కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బాధ ఎందుకు వస్తుంది అనేది నేను తర్వాత భాగంలో చెప్తాను. బాధ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం వాటర్ తాగాలి ఫస్ట్గా. ఎందుకంటే మీరు ఆహారం తినలేరు కాబట్టి మీకు దుఃఖము వచ్చినప్పుడు వారితో వాదించవద్దు, కానీ అందుబాటులో కొంచెం వాటర్ తీసుకుని మీరు తాగినంత వాటర్ మీరు తాగేయండి. తర్వాత అదే దుఃఖము మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బాధ మీకు చల్లారాలి అంటే వెంటనే మీకు ఇష్టమైన కూర వేసుకుని భోజనం చేసేయండి. ఇష్టమైన కూర లేకపోయినా ఏ పచ్చడో ఒక గింజైనా వేసుకోవచ్చు, ఏమీ తప్పేం కాదని గింజేసుకుని తినడం వల్ల తినొచ్చు. మీ అందుబాటులో ఏది ఉంటే అది ఆహారం కడుపు నిండా తినండి. ఎందుకంటే ఎలుతిగా తినవద్దు. మీకు ఎప్పుడైతే దుఃఖం వస్తుందో అప్పుడు ఆ దుఃఖం చల్లారిపోతుంది, ఆ కక్ష కూడా చల్లారుతుంది. కన్నీరు యొక్క గురించి నేను మాట్లాడాను. కన్నీరు ఆగాలి అంటే ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాలి, లేదంటే ఆహారం తినాలి. ఇదండి ఈ యొక్క 2వ భాగంలోని. మరి మీరందరూ కూడా ఎక్కువగా కన్నీరు కార్చవద్దు.
నేను కన్నీరు యొక్క లక్షణములు చెప్పాను, గుణాలు మరి తర్వాత దాంట్లో నేను చెప్తాను. నాకు టైం అయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.